సీతమ్మ బ్యారేజు గతంలో 13,057 కోట్లకు అంచనా సవరిస్తే తాజాగా దాన్ని 19,324.292 కోట్లకు, అంటే 19,324 కోట్లు అంటే దాదాపు 6,300 కోట్లకు పెంచారు. దాన్ని క్యాబినెట్ ఆమోదం కోసం పెట్టిండ్రు. మరి మంత్రికేమో మీరు అంత ఒకేసారి 700 కోట్లు పెంచుతారు, మరి దీనికి మా జిల్లాకు సంబంధించిన ఈ ప్రాజెక్టుకి ఎందుకు పెంచారని చెప్పి ఆ జిల్లా మంత్రులు ఈ అంశం మీద లేవనెత్తిండ్రు. ఇదంతా పంచాయతీ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడానికి, ఒకరి మీద ఒకరు మరి పొట్లాడడానికి మాత్రమే సరిపోతున్నది. అంటే ఇంకా అనేకమైనటువంటి అంశాలు వచ్చినాయి దీంట్లో. మంత్రివర్గంలో అంచనాల సవరణ విషయం కానీ, రివైజ్ ఎస్టిమేషన్ విషయంలో కానీ మీరు ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తి, క్యాబినెట్ ఆమోదం చేయాల్సినటువంటి వ్యక్తి ఈరోజు ఒక కంపెనీకి ఓనర్గా ఉండి ఆ కంపెనీకి కొడంగల్ నారాయణపూర్లో మీరు 1,150 కోట్ల రూపాయల వర్క్ అలొకేషన్, అది కూడా 4% అధికంగా మీరు వర్క్ అలొకేషన్ చేయించుకొని, అంతకుముందు ప్రభుత్వం రాగానే 600 కోట్ల రూపాయలు ఎంతోమంది కాంట్రాక్టర్లు ఉండగా మీరు 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించుకొని, ఈరోజు ఉదండపూర్ రిజర్వాయర్కి మీరు 430 కోట్లను 1,150 కోట్లకు పెంచుకొని, కేవలం ఇది మంత్రుల కోసము వారి స్వార్థం కోసం మాత్రమే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నట్టున్నది. కానీ ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల కోసం, ప్రజల సంక్షేమం కోసం, మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాల కోసం ఏ రోజైనా మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టినని అడుగుతున్నాం. కేవలం ఎక్కడికక్కడ మీరు రాష్ట్ర ప్రయోజనాల కన్నా మీ స్వార్థం కోసం మాత్రమే మీరు పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టమవుతున్నది. ఎన్నడూ కూడా ఇట్లా ఒక ముఖ్యమంత్రిని ఎదిరించినటువంటి మంత్రులను చూడలేదు. క్యాబినెట్లో ఈ రకంగా వాగ్వివాదం జరిగినట్లు కూడా వార్తలు మనం గతంలో ఎన్నడూ చూడలేదు. కానీ ఇప్పుడు పూర్తిగా క్యాబినెట్ అంటేనే రచ్చ, అసెంబ్లీ కన్నా ఎక్కువ లొల్లి క్యాబినెట్ మీటింగ్లో జరుగుతున్నట్టుగా చాలా స్పష్టమవుతున్నది. వారి మధ్యలో అవగాహన లేకపోవడం, ఒకరి మధ్యలో ఒకరు కోఆర్డినేషన్ లేకపోవడం, అపనమ్మకం ఉండడం, ఇవన్నీ కారణాలకు ఈరోజు క్యాబినెట్ ఒక అడ్డగా మారిందని చెప్పి మరొకసారి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా వారి నియోజకవర్గాలకు మాత్రమే, సిద్దిపేటకు, గజ్వేలకు మీరు నియోజకవర్గాలకు మాత్రమే పనిచేస్తున్నారని చెప్పినట్టు ఆరోపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నది? వారికి సంబంధించినటువంటి నియోజకవర్గాలకు, మంత్రుల నియోజకవర్గాలకు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు 119 నియోజకవర్గాల్లో రిప్రజెంట్ చేసేటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మీరు ఏ రకంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఈరోజు టీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నట్టు చాలా స్పష్టమవుతున్నది. అంతేకాదు మంత్రులంతా తమ సొంత సెగ్మెంట్లకు పనిచేయడమే కాకుండా, లేదంటే కమిషన్ల కోసం మాత్రమే పనిచేస్తున్నట్లు, ప్యాకేజీల కోసం మాత్రమే పనిచేస్తున్నట్లు, కబ్జాల కోసం మాత్రమే పనిచేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. మరి దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులు, సీతారామ ప్రాజెక్టు కోసమని, లేకుంటే మీరు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా, ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ఒక్క ప్రాజెక్ట్నైనా ఈ క్యాబినెట్లో చేసే ప్రయత్నం చేస్తున్నారా అని అడుగుతున్నా. టేలెండ్లో చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి. టేలెండ్లో మీరు కొన్ని 100 కోట్లు ఖర్చు పెడితే పూర్తి కొన్ని వేల ఎకరాలకు ఆయకట్టు వచ్చేటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మీరు విస్మరిస్తున్నారు. ప్రాణహిత చేవల, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టినటువంటి ప్రాణహిత చేవల ద్వారా వచ్చేటువంటి తాగునీరు కోసం పెట్టినటువంటి ప్రాజెక్టులో ఆదిలాబాద్ జిల్లా లాంటి ఉత్తర తెలంగాణలో అనేకమైనటువంటి ప్రాంతంలో మరి నీరు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నా కూడా వాటిని విస్మరిస్తున్నమాట వాస్తవం కాదా? చెరాట కొరాట 27-28 ప్యాకేజెస్ కేవలం 200-300 కోట్లు ఖర్చు పెడితే 50,000 ఎకరాలకు ఆయకట్టచ్చేటువంటి ప్రాజెక్టులను మీరు విస్మరిస్తూ ఉన్నారు. ఎందుకంటే దాంట్లో కమిషన్ రావనో, లేకుంటే దండిగా 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు పెట్టేసి మీరు కమిషన్ల కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్టుగానే కనపడతా ఉన్నాయి. కానీ మరి దేనికోసం మీరు పనిచేస్తూ ఉన్నారో మరి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేవలం
అమృత్ కానివ్వండి, కొడంగల్ ప్యాకేజ్ కానివ్వండి, కేవలం అత్తా అల్లుడు పంచినట్ల మీరు కేవలం మీ మంత్రులు పంచుకోవడం, మంత్రులు అల్లుళ్లకు పంచివ్వడం, వేల కోట్ల ప్రాజెక్టులు ఈ రకంగా దారాదత్తం చేయడం తప్ప మీరు నిజంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలన్నటువంటి ఆకాంక్ష మీలో కనబడతలేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీరు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోగా ఈరోజు కొత్త ప్రాజెక్టులను ముందేసుకొని కొత్త ప్రాజెక్టుల కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని వందల కోట్లతో పూర్తి అయ్యేటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులను మీరు విస్మరిస్తున్నమాట వాస్తవం కాదని చెప్పి అడుగుతా ఉన్నాను. 15 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పెండింగ్ ప్రాజెక్టులను మీరు ఇప్పటి వరకు టేకప్ చేయకుండా, వాటి కోసం ఫండ్స్ అలొకేషన్ చేయకుండా, కొత్త ప్రాజెక్టులు ముందేసుకొని కొత్త గుత్తేదారులతో, ఆస్థాన గుత్తేదారులతో మీరు కమిషన్ల కోసం పనిచేస్తున్నమాట వాస్తవం కాదా? ఇది నేను కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు బట్టి విక్రమార్క గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఎవరైతే ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టే మంత్రి కేవలం కమిషన్ల మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. నేను కాదు, స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట. ఈరోజు లోకమే కూడా ఎక్కుస్తున్నది. ఇవాళ బట్టి విక్రమార్క గారు కమిషన్ల మంత్రిగా 10 నుంచి 15% కమిషన్లు తీసుకుంటున్నట్టుగా లోకం కోడెక్కుస్తున్నది. మరి బిల్లులు రిలీజ్ చేయడానికి వారు తీసుకునేటువంటి పర్సంటేజ్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపిల్లని అడిగినా చెప్పే పరిస్థితి ఏర్పడ్డదంటే గతంలో ఇలాంటి పరిస్థితి మనం ఎన్నడూ చూడలేదు. అంతేకాదు, దీనికి ఒక పద్ధతి ఉంటుంది. కాంట్రాక్టర్లు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల కోసము 5-10 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు రిలీజ్ అవుతలేవు. కానీ కమిషన్లు ఇస్తే 6 నెలల్లో 3 నెలల్లో పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులకు కూడా మీరు బిల్లులు ఎట్టా రిలీజ్ చేస్తూ ఉన్నారు? ఏ ప్రతిపాదిక మీద మీరు బిల్లులు రిలీజ్ చేస్తూ ఉన్నారు? కనీసం ఒక క్యూ సిస్టమ్ ఉందా? లేకుంటే ఒక పద్ధతి, ఏ పద్ధతి పాడు లేకుండా మీరు కేవలం ఎవరు పర్సంటేజ్ ఇస్తే వాళ్లకు 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి బిల్లులకు కూడా మీరు డబ్బులు ఇవ్వకుండా నెల రోజుల కింద 4 నెలల కింద మరి టోకెన్ వచ్చిన వాళ్ళకు కూడా బిల్లులు ఏ ప్రతిపాదన మీద ఇస్తూ ఉన్నారో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ అంశం మేము లేవనెత్తుతామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. కమిషన్లు ఇస్తే నెల రోజుల్లోనే బిల్లు వస్తుంది. కమిషన్లు ఇవ్వకుంటే సంవత్సరాలైనా కూడా బిల్లు రాకున్న పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనబడతా ఉన్నది. అంతేకాదు, ఈరోజు మరొక మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అనాలన్నా, వారిని మరి మంత్రి గారు అనాలన్నా, కాంట్రాక్టర్ అనాలన్నా తెలియదు. కానీ వారు ఎక్కడ టెండర్ వేసినా వారే, ఎక్కడ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ కన్నా వారే. అంతేకాకుండా టెండర్ దక్కించుకోవడం నేను కాదు, అనిరుద్ రెడ్డి గారే అన్నారు. టెండర్ దక్కించుకోవడం కాదు, కబ్జాల మంత్రిగా పేరు తెచ్చుకుంటున్నాడు. యాడ ఖాళీ భూమి కనబడితే ఆడ 50% ఇస్తే భూమి క్లియర్ చేసి ఇస్తుండని చెప్పి వాళ్ళ సొంత ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు చెప్పిన మాటనే నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు హైకమాండ్కి కప్పం కడుతున్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ భూమినైనా కబ్జా పెట్టి, ఏ భూమినైనా మరి పేపర్లు అప్పటికప్పుడు తయారు చేసుకొని లిటిగెంట్ భూములన్నిటికి కూడా నేను ఆధారంతో చెప్తా, ఆ భూములన్నీ కూడా 50-50 ఎవరు 50% ఇస్తే వాళ్ళకు భూమి క్లియర్ చేసి ఇచ్చే పద్ధతి పెట్టుకొని మరి 50-50 మంత్రి, కబ్జాల మంత్రి అని చెప్పేసి వారి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారంటే ఏ స్థాయికి ఈరోజు వారి అడ్మినిస్ట్రేషన్ పడిపోయిందో ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పొంగులేటి రెవెన్యూ మంత్రి కాదు, కబ్జాల మంత్రి, 50-50 మంత్రి అని మరి ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి రావడం చాలా విడ్డూరంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే కాదు, ఇంకొక మంత్రి గారు, వారు సీనియర్ మంత్రి, మరి ఆయన కన్ను మరి ముఖ్యమంత్రి కుర్చీ మీద ఉందో నాకు తెలియదు. లేకుంటే ఈ ప్యాకేజీలు ఈరోజు ఉన్నటువంటి